సుప్రసిద్ధ జాతీయవాద ఇంగ్లీషు వారపత్రిక ది ఆర్గనైజర్ ఢిల్లీ నుంచి వెలువడుతుంది. ఇది ప్రతి వారము ఆ వారంలో హిందువులపైన జరిగినటువంటి దాడుల సంఘటనల్ని హిందూ హేట్ దిస్ వీక్ అనే పేరుతో ఒక కాలంగా ఇస్తోంది. మొత్తం వివరాలన్నింటినీ ఇస్తోంది. ఎందుకంటే ఇస్లామోఫోబియా పేరిట ఒక ఆర్గనైజ్డ్ ప్రయత్నం జరుగుతోంది. హిందువుల్ని దోషులుగా చూపించడం జరుగుతోంది. వాస్తవానికి హిందువులపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. హిందువుల గురించి మాట్లాడేవారు లేరు. కాబట్టి ఆర్గనైజర్ పత్రిక హిందూ హేట్ దిస్ వీక్ అని ప్రతి వారము హిందువులపైన జరిగిన దాడుల వివరాలను ఇస్తుంది. గత వారంలో ఒక్క వారంలోనే హిందువులపైన భారతదేశంలో, అంటే వేరేదో లండన్లోనో యూరోప్లోనో జరిగింది కాదు, హిందువులు మెజారిటీగా ఉండేటటువంటి భారతదేశంలో హిందువులపైన 88 దాడులు జరిగినాయి. దాడులు, అత్యాచారాలు, భౌతికమైనటువంటి గాయాలు కల్పించటము, హత్యలు చేయటము, రేపు చేయటము, ఆ తర్వాత వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేసుకోవటం, ఇటువంటి కేసెస్ 88 కేసెస్ని ఇది మైనారిటీలుగా చలామణి అయ్యేటటువంటి వర్గాల ద్వారా ఈ దౌర్జన్యాలు, దాడులు జరిగాయని చెప్పి ది ఆర్గనైజర్ పత్రిక హిందూ హేట్ దిస్ వీక్ అనేటటువంటి కాలంలో వెల్లడించింది.